నెల్లూరు జిల్లాలోని హోటల్ మినర్వా గ్రాండ్ లో సివిల్ ఇంజనీర్స్, ఆర్కిటెక్ట్స్ మరియు ఎల్టీపీ అసోసియేషన్ నెల్లూరు వారి ఆధ్వర్యంలో ఇంజనీర్స్ డేని ఘనంగా నిర్వహించారు. మన దేశానికి గర్వకారణమైన ఇంజనీరు కీర్తిశేషులు మోక్షగుండ విశ్వేశ్వరయ్య గారి గౌరవార్థం ఆయన జన్మదినాన్ని ఇంజనీర్స్ డేగా జరుపుకోవడం ఆనవాయితీగా జరుగుతోంది. ఈ రోజు జరిగిన 58వ ఇంజనీర్స్ డే కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి, నెల్లూరు నగర మున్సిపల్ కమిషనర్ నందన్ గారు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ప్రెసిడెంట్ సతీష్ బాబు, జనరల్ సెక్రటరీ జుబైరుద్దీన్, ప్రెసిడెంట్ గోపీనాథ్ గారు మరియు అసోసియేషన్ సభ్యులు, ఇంజనీర్లు కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. నేను కూడా ఇంజనీరింగ్ చదివిస్తాము. మేము ఇంజనీరింగ్ అసోసియేషన్ స్థాపించినప్పుడు చాలా తక్కువ మందితో స్థాపించారు. దానికి మా మిత్రులు మాకెంతో సహకరించి వెళ్ళినప్పుడు బాగా స్పందించి ఈరోజు మేము దగ్గర 92 మందితో ఉన్నామంటే మా అందరి యొక్క శ్రేష్ట ప్రతి ఒక్క ఇంజనీరు వారు ఎంతో వాళ్ళ అసోసియేషన్ వరకు వాళ్ళు శ్రమించారు. మేము ఈరోజు ఇంజనీరింగ్ డే సరదాగా సంతోషంగా జరుపుకుంటున్నామంటే ఇక్కడికి ఇచ్చేసి ప్రతి ఒక్క ఇంజనీర్ యొక్క కృషి మనందరం కలిసి ఇలాగే దాన్ని ఇద్దామని, అలాగే ప్రభుత్వం యొక్క సూచనలు పాటిస్తూ అలాగే ముందుకు సాగిపోతామని ఉన్నటువంటి ప్రభుత్వం మా పెద్దగాను నిపుణులుగా ఉంది. ఆరోగ్య విషయంలో కానీ మాకు అభివృద్ధి విషయంలో కానీ మా ఇంజనీర్స్ పితామహుడు భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి జన్మదినాన్ని స్మరించుకుంటూ మేము ఈ ఇంజనీర్స్ డే 58th ఇంజనీర్స్ డే సెలబ్రేషన్ జరుపుకుంటున్నాము. చాలా సంతోషంగా ఉంది మనకు. ఆయన చేసిన ప్రాజెక్టులు కానీ, ఆయన చేసిన ఆనకట్టల ప్రాజెక్టులు కానీ వరదలు రాకుండా ఎట్టా నిలపాలా అని చెప్పి ఆయన చేసిన డిజైన్లు కానీ ఈరోజు మేము మరవలేము. అలాగే ఆయన ఇండియాలోనే కాకుండా బయట దేశాలలో కూడా ఆయన పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి. ఇక్కడ భారతరత్న అవార్డే కాకుండా బ్రిటిష్ వాళ్ళు కూడా ఆయనకి చాలా అవార్డులు ఇచ్చున్నారు. ఆయన్ని స్మరించుకుంటూ ఆయన చూపించిన దారిలోనే మా ఇంజనీర్స్ అందరూ ఆయన్ని స్మరించుకుంటూ ఇంజనీర్స్ డే అనేది జరుపుకుంటున్నాం. పండుగ వాతావరణంలో మేము జరుపుకుంటున్నాం. అదేవిధంగా ఆయన్ని తలుచుకుంటూ మేము స్పోర్ట్స్ డే కూడా చేసాం. స్పోర్ట్స్ డే చేసి ఒక మంచి కుటుంబం అందరూ ఒక కలిసి కట్టుగా ఉన్నామని గుర్తు చేసుకొని మనం ఈ ప్రోగ్రామ్ చేసుకొని వాళ్ళకి అవార్డులు కూడా ఇవ్వడం జరిగింది. ఇది మనకు చాలా సంతోషకరమైన ఇది. అలాగే మన ఇంజనీర్స్ అందరూ ఈరోజు మేము తక్కువ కాలంలో ప్రారంభించాం. మేలో సార్ చెప్పినట్టు ప్రారంభించి ఈరోజు 98 మెంబర్స్ లాగా మేము ఏర్పడి అందరూ కలిసి కట్టుగా మేము వెళ్తున్నాం. ఎన్ని ఇబ్బందులు, ఎన్ని అడ్డంకులు వచ్చినా మన నెల్లూరు సిటీని మనం సుందరంగా తీర్చిదిద్దే పనిలో మేము ఉన్నాం. అదేవిధంగా చాలా ప్రాజెక్టులు కానీ చాలా మన ఇక్కడ ఉన్న ఇంజనీర్స్లు నెల్లూరుని చాలా చేశారు. ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా చాలా చేస్తామని వీరిలో పెద్దలు భారతరత్న మోక్షగుండ విశ్వేశ్వరయ్య గారు జయంతి సందర్భంగా సివిల్ ఇంజనీర్స్ అంతా కలిపి ఆయన పేరుతో ఒక ప్రోగ్రాం జరపడం అలవాటు. 55 మందితో స్టార్ట్ అయింది. ఈరోజు 300 పైగా వచ్చారు. నెక్స్ట్ ఇయర్కి 600, 500 నుంచి 600 కావాలని వాళ్ళు ఆశీర్వదిస్తున్నాను. అలాగా సివిల్ ఇంజనీర్స్కి ఎటువంటి ప్రాబ్లం వచ్చినా వారికి తోడుగా ఉంటానని, వారికే నేను ఎప్పుడు అధికారులకి సపోర్ట్ చేస్తాను. నాలో ఉండేటటువంటి అది వీక్నెస్ ఇంకోటి నాకు తెలియదు. తప్పకుండా వారు ఇంకా డెవలప్ కావాలని, ఈరోజు విశ్వేశ్వరయ్య గారి గురించి చెప్పాలంటే ఒక రోజంతా చాలు. ఆయన భారతరత్న అవార్డు పొందడం ఆనాడే కర్ణాటకలో కృష్ణా ప్రాజెక్టు కట్టి ఆసియా ఖండంలోనే ఒక గొప్ప ప్రాజెక్టు కట్టినటువంటి మహానుభావుడు. ఆయన ఎవరో కాదు, మనవాడు, మన తెలుగువాడు. పక్క జిల్లా ఆయన పూర్వీకులు ప్రకాశం జిల్లా నుంచి అక్కడికి వెళ్ళారు కర్ణాటక. మన వ్యక్తి ఈరోజు భారతదేశంలోనే అనేక ప్రాజెక్టులు ఆనాడు కట్టాడు. ఈరోజు మన అధ్యక్షులు వారు చెప్పారు, ఈరోజు అమరావతికి ఎంతోమంది డిజైన్ చేస్తున్నారు. ఈరోజు టెక్నాలజీ పెరిగిపోయింది, యంత్రాలు వచ్చేసినాయి. ఆనాడు రోడ్లు లేవు, యంత్రాలు లేవు, టెక్నాలజీ లేదు. అయినా హైదరాబాద్ లాంటి మహానగరంలో వరదలు వచ్చి 15 మంది చనిపోతే ఆనాడు వందలాది మంది నిరాశలైతే
ఆ మహానుభావుడిని నైజాంరావు పిలిపిస్తే ఒకటే ఆయన స్కెచ్ చేశాడు. మూసీ నది కట్టి నీళ్లు బయటికి రాకుండా అప్పుడే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కట్టినట్టు మహానుభావుడు ఆయన. పాత బస్తీలో ఇప్పటికీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉందంటే, ఇప్పటికీ బ్రహ్మాండంగా ఉందంటే మోక్షగండ విశ్వేశ్వరయ్య గారి పుణ్యం. కానీ ఈరోజు కొంతమంది అయితే గట్టే సంవత్సరాలుగా పోతాం, కానీ ఇన్ని సంవత్సరాలు ఉందంటే ఆ మహానుభావాన్ని గుర్తిస్తూ ఈరోజు ఇంతమంది ఇంజనీర్లు, నా తమ్ముళ్ళు, నా సోదరులు ఆ ప్రోగ్రాం చేసేవారంటే మరొకసారి ఆయన నివాళులు అర్పిస్తూ ఇక్కడ ఉండేటటువంటి ఇంజనీర్లందరూ కూడా మరో మోక్షగుండ విశ్వేశ్వరయ్య కావాలని, అంత పేరు తెచ్చుకోవాలని నేను నమ్మిన బాబాకి నేను కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ. 55 మందితో ఈ అసోసియేషన్ ఇదే మినర్వా గ్రాండ్లో మే 1వ తారీఖున ప్రారంభించాం. ఈ అసోసియేషన్ దాదాపు 100 మంది పైచిలుగా అనేక మంది ఇంజనీర్లు అందరూ కలిసి ఇప్పుడందరూ కుటుంబాలతో కలిసి ఇంజనీర్స్ డేని మోక్షగొండ విశ్వేశ్వరయ్య గారి జ్ఞాపకార్థం జరుపుకుంటున్నాం. దానికి వచ్చినందుకు మీ అందరికీ హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదే కాకుండా వచ్చే సంవత్సరం 2026వ సంవత్సరం సెప్టెంబర్ 15వ తారీఖున ఇదే పాయింట్లో ఇంజనీర్స్ డే సెలబ్రేషన్ జరుపుకునేటప్పుడు బెస్ట్ ఐకానిక్ బిల్డింగ్ అవార్డ్, బెస్ట్ ఇంజనీర్ అవార్డు కూడా ప్రకటించుకొని వారందరికీ మన అసోసియేషన్ తరఫున మెమంటోస్, పురస్కారాలు ఇచ్చి అందరినీ సత్కరిస్తామని చెప్పి హృదయపూర్వకంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను కూడా ఇంజనీర్లో ఉన్నట్టు గర్విస్తున్నాను. అంత ప్రఖ్యాతి కలిసిన నేను కూడా ఇంజనీర్ అయినందుకు గర్విస్తాము. మేము ఈ ఇంజనీర్ అసోసియేషన్ స్థాపించినప్పుడు చాలా తక్కువ మందితో స్థాపించారు. దానికి మా మిత్రులు మాకెంతో సహకరించి వెళ్ళినప్పుడు బాగా స్పందించి ఈరోజు